మాఘపురాణం 7వ అధ్యాయం. ఓ గౌరీదేవి, తెలిసి చేసినా తెలియక చేసినా, ఇష్టం ఉండి చేసినా ఇష్టం లేక చేసినా, మాఘమాసంలో ఉదయం పూట ఇంటిలో గాని, బయట నదిలో గాని, సరస్సులో గాని, చెరువులో గాని స్నానం చేస్తే దానివల్ల మంచి ఫలితం వస్తుంది. కాబట్టి ఓ పార్వతి, అన్ని వర్ణముల వారు మాఘస్నానం చేయవచ్చు. అంతేకాదు, అందరూ స్నానం చేసి తీరాలి. దానికి సంబంధించి ఒక కథ చెప్తాను విను అంటూ చెప్పడం ప్రారంభించాడు ఈశ్వరుడు. పూర్వకాలంలో దక్షిణ భారతదేశంలో వసంతపురం అనే ఒక నగరం ఉండేది. ఆ నగరంలో సువర్ణ శ్రేష్ఠి అనే ఒక వైశ్యుడు ఉండేవాడు. అతడు పరమలోభి. పిల్లికి కూడా బిచ్చం పెట్టేవాడు కాదు. ఎంగిలి చేత్తో కాకిని కూడా తోలేవాడు కాదు. అతనికి తాత ముత్తాతల నుంచి వచ్చిన ఆస్తిపాస్తులు చాలా ఉన్నాయి. అయినా ఇంకా సంపాదించాలనే తాపత్రయం. డబ్బులు వడ్డీకి ఇచ్చేవాడు. వడ్డీకి వడ్డీ కట్టి ప్రజలను పీడించి డబ్బులు వసూలు చేసేవాడు. తాకట్టు వ్యాపారం చేసేవాడు. తాకట్టు వస్తువులతో ఇల్లు నిండిపోతుంది. పొలాలు తాకట్టు పెట్టుకుని అప్పులు ఇచ్చేవాడు. ఆ బాకీల వసూలుకు న్యాయస్థానాలకు వెళ్ళేవాడు. బాకీలకు బదులుగా పొలాలు చెల్లు వేసుకునేవాడు. చెట్ల కాయలు, పండ్లు, కూరలు ఒకటేమిటి, వీలైనన్ని వస్తువులన్నీ అమ్మి సొమ్ము చేసుకునేవాడు. అతడికి సంతానం లేదు. అయినా విపరీతంగా ధనం సంపాదించి దాన్ని చూసుకొని ఆనందించేవాడు. ఒకనాడు సువర్ణ శ్రేష్ఠి ఏదో పని మీద గ్రామాంతరం వెళ్ళాడు. ఆ రాత్రికి ఇల్లు చేరలేకపోయాడు. ఆ రోజు సాయంత్రం ఒక బ్రాహ్మణుడు ఏదో ఊరు వెడుతూ దారిలో వసంతపురం చేరాడు. మాఘమాసం, చలికాలం, తలదాచుకునేందుకు ఎవరైనా ఇంత చోటిస్తారేమో అని ప్రతి ఇంట్లోనూ అడుగుతూ వస్తున్నాడు. అలా వస్తూ వస్తూ సువర్ణ శ్రేష్ఠి ఇంటి ముందుకు వచ్చాడు. శ్రేష్ఠి భార్యని చూసి, అమ్మా, నేను చేరవలసిన గ్రామం ఇంకా చాలా దూరం ఉంది. ఇప్పుడు సూర్యాస్తమయం అవుతుంది. ఈ రాత్రికి మీ ఇంటి అరుగు మీద పడుకుని తెల్లవారుజామునే ఊరి చెరువులో మాఘస్నానం చేసి వెళ్ళిపోతాను. కొంచెం దయతలచండి అన్నాడు. ఆ ఇల్లాలు చాలా మంచి నడవడిక గల స్త్రీ, దయగల స్త్రీ. దాంతో, అయ్యా, మీరు మా చావడిలో ఆ పక్కన పడుకోండి. పక్కకు కప్పుకోవడానికి దుప్పట్లు ఇస్తాను అంటూ దుప్పట్లు తెచ్చి ఇచ్చి ఆ రాత్రిపూట తినడానికి కొన్ని పండ్లు ఇచ్చింది. ఆ బ్రాహ్మణుడు సంతోషంగా పళ్ళు తిని కాసిన్ని నీళ్లు తాగిన తరువాత సువర్ణ శ్రేష్ఠి భార్య, బ్రాహ్మణోత్తమ, మీరు తెల్లవారుజామునే లేచి మాఘస్నానానికి వెళతాను అన్నారు. అసలు మాఘస్నానం అంటే ఏమిటి? దాని వివరాలు చెప్పండి. దానికి ఆ బ్రాహ్మణుడు, అమ్మ, ఇప్పుడు నడుస్తున్నది మాఘమాసం. రేపు పౌర్ణమి, పరమ పవిత్రమైన రోజు. మాఘమాస వ్రతాన్ని గురించి చెప్పాలంటే ఆదిశేషుడికి కూడా సాధ్యం కాదు. ఈ నెల రోజులు నది, సరస్సు, చెరువు మొదలైన ఏదో ఒక చోట స్నానం చేసి లక్ష్మీనారాయణుని పూజ చేసి మాఘ పురాణం విని బ్రాహ్మణుడికి స్వయం పాకం ఇస్తే గొప్ప పుణ్యం వస్తుంది. నెల రోజులు ఇలా చెయ్యలేకపోయినా కనీసం పౌర్ణిమ వంటి పవిత్ర తిథులందు చేసిన మాఘమాస వ్రతఫలం దక్కుతుంది అని చెప్పాడు. ఆ మాటలు విన్న శ్రేష్ఠి భార్య, ఓ మహానుభావ, ఇంతవరకు అలాంటి వ్రతాలు ఏమీ చెయ్యలేదు. వాటి గురించి నాకు తెలియదు. రేపు ఉదయం నేను కూడా మీతో పాటు వస్తాను. మీరు నిద్రించండి అని లోపలికి వెళ్ళిపోయింది. బ్రాహ్మణుడు హాయిగా నిద్రపోయాడు. తెల్లవారుజామునే లేచాడు. సువర్ణ శ్రేష్ఠి భార్యను కూడా లేపాడు. ఇద్దరూ కలిసి చెరువు దగ్గరకు వచ్చారు. ముందుగా బ్రాహ్మణుడు స్నానం చేసి సంకల్పం చెప్పుకొని ఆమెతో కూడా స్నానం చేయించి సంకల్పం చెప్పాడు. పొరుగురు పోయిన సువర్ణ శ్రేష్ఠి తిరుగు ప్రయాణంలో వస్తూ ఊరి చివర చెరువులో స్నానం చేస్తున్న భార్యను చూశాడు. తాను కష్టపడి ధనం సంపాదిస్తుంటే ఈవిడ స్నానాలు చేసి దాన ధర్మాలు చేస్తుంది అని ఆలోచించాడు. విపరీతమైన కోపం వచ్చింది. ఎందుకలా చెరువులో స్నానం చేస్తున్నావని భార్యను అడిగాడు. ఇది మాఘమాసం, ఇవాళ పౌర్ణిమ, ఈరోజు స్నానం చేస్తే పుణ్యం అని అయ్యవారు చెప్పారు. అందుకే స్నానం చేస్తున్నాను అని చెప్పింది భార్య. శ్రేష్ఠికి విపరీతమైన కోపం వచ్చింది. నాతో చెప్పకుండా ఇవన్నీ చేస్తావా అంటూ ఆమెను కొట్టడానికి చెరువులో దిగి కాలు జారి నీటిలో పడిపోయి మునిగిపోయాడు. పక్కనే ఉన్న బ్రాహ్మణుడు సువర్ణ శ్రేష్ఠిని లేవదీసి అతని భార్యకు అప్పగించి తన దారిన తాను వెళ్ళిపోయాడు. శ్రేష్ఠి కాలు జారి పడిన నీటిలో మునిగిపోయాడు కాబట్టి స్నానం చేసిన ఫలం దక్కింది. కాలం గడిచింది. వైశ్య దంపతులు వృద్ధులైనారు.
అంత్యకాలం సమీపించింది. ఇద్దరూ ఒకేసారి కాలం చేశారు. వైశ్యుణ్ణి తీసుకుపోవడానికి యమభటులు వచ్చారు. అతడి ప్రాణాలను పాశాలతో లాగుతున్నారు. అతని భార్యను తీసుకుపోవడానికి దేవదూతలు విమానంలో వచ్చారు. అప్పుడు ఆమె యమదూతలతో, ఓ యమకింకరులారా, ఇది చాలా అన్యాయం. ఎందుకు ఇలా చేస్తున్నారు? మేమిద్దరం భార్యాభర్తలం, ఇద్దరము సమానమే కదా. నన్నేమో విష్ణులోకానికి తీసుకుపోతున్నారు, మరి నా భర్తను యమలోకానికి ఎందుకు తీసుకుపోతున్నారు అని అడిగింది. దానికి యమభటులు, అమ్మ, నువ్వు మాఘ పౌర్ణిమ రోజున చెరువులో స్నానం చేశావు. అందువల్ల గొప్ప పుణ్యాత్మురాలివైనావు. విష్ణులోకం చేరే అదృష్టం కలిగింది. నీ భర్త ఇలాంటి స్నానాలు, వ్రతాలు, పూజలు ఎన్నడూ చేయలేదు. దాన ధర్మాలు అసలే చేయలేదు. ఇలాంటి పాపాత్ములు యమలోకానికి చేరుతారు. అందుకే ఇతన్ని మేము తీసుకుపోతున్నాము అన్నాడు. అప్పుడు ఆవిడ, ఓ యమకింకరులారా, నేడు మాఘ పౌర్ణిమ నాడు స్నానం చేస్తుంటే నన్ను కొట్టడానికి చెరువులో దిగి నీటిలో మునిగిపోయాడు. అటువంటప్పుడు అతడు కూడా మాఘస్నానం ఫలం దక్కుతుంది కదా అంది. యమభటులు ఆలోచనలో పడ్డారు. సువర్ణ శ్రేష్ఠిని యమలోకానికి తీసుకుపోయి యముని ముందు నిలబెట్టి విషయమంతా చెప్పి, ఇతని భార్య అడిగిన ప్రశ్నకు మీరే సమాధానం ఇవ్వండి అన్నాడు. యమధర్మరాజు పూర్వాపరాలు అన్నీ విచారించి, ఈ శ్రేష్ఠి అనాలోచితంగానైనా సరే మాఘ పౌర్ణమి నాడు చెరువులో మునిగాడు. అందుచేత ఇతడికి మాఘస్నానం చేసిన ఫలితం వస్తుంది. అతడు చేసిన పాపాలన్నీ తొలగిపోయాయి. కాబట్టి ఇతన్ని కూడా దేవ విమానంలో విష్ణులోకానికే పంపండి అన్నాడు. యమభటులు సువర్ణ శ్రేష్ఠిని సతీ సమేతంగా విష్ణులోకానికి దింపారు. కాబట్టి ఓ పార్వతి, తెలిసి చేసినా తెలియక చేసిన మాఘస్నానం గనక చేస్తే విష్ణులోకం ప్రాప్తిస్తుంది అన్నాడు ఈశ్వరుడు. 7వ అధ్యాయం సమాప్తం.